అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. ఇరాన్తో యుద్ధానికి 5 రోజులు బ్రేక్ ఇస్తున్నామని వెల్లడి. ట్రంప్ ప్రకటనపై స్పందించిన ఇరాన్, యుద్ధంపై ట్రంప్ బెదిరిపోయారని కామెంట్స్. ఏపీలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ. ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందన్న సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏపీ ప్రగతికి ప్రతిరూపం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న డిప్యూటీ సీఎం పవన్. పెట్టుబడులు పెట్టాలని 2019లో ఆదిత్య మిత్తల్ను కోరా. జూమ్ కాల్తోని స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగామన్న లోకేష్. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రైతుల త్యాగం. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో భూములు ఇచ్చారన్న అనిత. లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఐటీ మంత్రిని ప్రశంసించిన కేంద్ర మంత్రి కుమారస్వామి. చంద్రబాబు విధానాలు భరోసానిచ్చాయి. లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రోత్ ఇంజిన్ అన్న లక్ష్మీ మిత్తల్. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తోంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆదిత్య మిత్తల్. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది నేను కాదు, మాజీ సీఎం జగన్ అంటూ షర్మిల విమర్శ. కోనసీమ భారత్ పెట్రోల్ బంక్ లో మంటలు. పెట్రోల్ కొట్టిస్తుండగా బైక్ కు అంటుకున్న మంటలు. సీఎం పదవిపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని జోస్యం. 3 ప్రత్యేక జోన్లుగా హైదరాబాద్ విభజిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన బట్టి విక్రమార్క. డిఏ బకాయిలు త్వరలో క్లియర్ చేయనున్నట్లు ప్రకటన. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్. 10 ఏళ్లలో రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శ. కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఎంపీ చామల ఫైర్. చామల మాటలను తప్పుపట్టిన కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం. ఎన్నికలు ఉన్నప్పుడు రైతు భరోసా ఇస్తున్నారని విమర్శ. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తుల అరెస్ట్. 32 మందిని అరెస్ట్ చేశామన్న సిపి సజ్జనార్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో 3 పోలీస్ కస్టడీ. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన రాజేంద్ర నగర్ కోర్టు. మాగంటి గోపీనాథ్ కుటుంబంలో మరో విషాదం. ఓఆర్ఆర్ పై మాగంటి కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు బోల్తా. ఏపీ తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు. కోర్టుల్లో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు. బీజేపీ ఏఐడిఎంకే మధ్య కుదిరిన సీట్ల పంపకం. బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు ఏఐడిఎంకే అంగీకారం. స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు. కుప్పకూలిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ లో జ్యువెలరీ షాపుల వద్ద సందడి. ట్రంప్ ప్రకటనతో తగ్గిన చమురు ధరలు. 13% తగ్గిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర.